కేసీఆర్ సార్ మంచిగా ఉన్నాడు, ఆయన కూడా నష్టం లేదు. నష్టపోయింది ఎవరు? తెలంగాణ ప్రజలు నష్టపోయారు, తెలంగాణ రైతులు నష్టపోయారు, తెలంగాణ ఆడపిల్లలు నష్టపోయారు. ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండానే 200 పెన్షన్ 2000 చేసి, ఆ రోజు కేసీఆర్ గారు మీరు అడగకుండే 500 రూపాయల పెన్షన్ దివ్యాంగులది 4000 చేసి. ఏం చెప్తున్నారు? దివ్యాంగులకు 6000 చేస్తాం, ముసలిలకు 4000 చేస్తాం, అత్తకు 4000, కోడలకు 2500, 2500 అని అబద్ధాలు చెప్పి మొత్తానికి ఓట్లు వేస్తున్నారు. ఇవన్నీ 100 రోజుల్లో చేస్తాం అని నరికిండ్రు. ఇలా ఏం చేసిందయ్యా మీరు అంటే చెప్పే సమాధానం లేదు. అందుకే మళ్ళీ మీ చేతుల్లో డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకోవాలన్న చక్కెరలో ఉన్నారు. ఆడపిల్లల్ని ఓడుతున్నా గట్టిగా పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వస్తే అడుగుండి, చేతిలో 2500 పెడితే 5000 నోటు పెడితే అడుగుని వాళ్ళని గట్టిగా, మరి మిగిలిన 1,00,000 ఎప్పుడుతో బిడ్డ అని అడుగు. మిగిలిన 1,00,000 ఎక్కడ అక్క అంటాడు. మిగిలిన 1,00,000 ఎక్కడంటే 26 నెలకు 2500, ఎంత కావాలి? 1,05,000 కావాలి. మరి నువ్వు 5,000 ఇచ్చినావు, మిగిలిన 1,00,000 ఎవరు ఇస్తాడు? నువ్వు ఇస్తావా? ప్రకాష్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాళ్ళ అయ్యి ఇస్తాడా? ఎవరు ఇస్తారు? గట్టిగా అడుగుంది. ఇప్పుడు తప్పించుకున్నారంటే మళ్ళీ 2 ఏళ్ళు దొరకరు. అందుకే గట్టిగా పట్టుకోండి. అట్లా ముసలి వాళ్ళ దగ్గరికి వస్తే 2000 నోటు చేతిలో పెడితే మిగిలిన 50,000 ఎప్పుడు ఇస్తావు అని అడుగు. అవి 50,000 ఎట్లా అంటే నెలకు 4,000 అంటే గవే కేసీఆర్ ఇచ్చే 2,000 రావట్టే, మరి మిగిలిన వాటి సంగతి 50,000 ఎప్పుడు ఇస్తావని అడుగుతుంది. అడిగి యాది మర్చిపోకుండా 11 తారీఖు నాడు అంటే ఎల్లుండి ఈ టైం వరకు ఓటు మరి అయిపోతే దాదాపు ఓట్లు ఏ గుర్తు చేయాలి? ఓటు రాంగరాంగ భూపాలపల్లి పోయిన మా రంగారెడ్డి సాబు మీటింగ్ పెడితే అక్కడ ఒక పంతులు కలిసి మీకు చెప్పమన్నాడు పరకాలలో మంచిగా. నేను పరకాలలో చదువుకున్న చిన్నప్పుడు ఒక సంవత్సరం, ఇక్కడ నాకు ఎరికే ఈ ఏరియా మినర్వా స్కూల్లో చదువుకున్న ఒక సంవత్సరం. స్కూల్ తీసేసిందా? అది కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన పంతులు చెప్తున్నాడు. భూపాలపల్లి పంతులు మా ఆడపిల్లలకి చెప్పమన్నాడు మంచిగా మనసు ఎక్కేటట్టు. ఆయన ఏం చెప్పిందంటే పంతులు గారు ఇల్లు దయచేసి జాగ్రత్తగా ఏమన్నాడంటే మొత్తం ఎల్లుండి రోజు 11 తారీఖు రోజు 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమని చెప్పిండు. 4,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయమన్నాడు. 2,000 పెన్షన్ తీసుకుంటే వాళ్ళు ఎవరు ఓటేయాలి? కారికేనా? కులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ ఓటేయండి. బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళందరూ ఎవరు ఓటేయాలి? బతుకమ్మ సీర వచ్చిన వాళ్ళు ఎవరు ఓటేయాలి? వస్తుందా ఇలా బతుకమ్మ సీర? కేసీఆర్ కిట్ వచ్చిందా? రంజాన్ తోఫా ఉన్నదా? కొత్త ఏవో వస్తాయి అనుకుంటే వెనకటికో సానతుంది. అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయింది. అది గట్ట అయింది మన బతుగా. అదేదో కొత్త వస్తాయి అనుకుంటే ఉండేది. కేసీఆర్ కిట్ పోయింది, రంజాన్ తోఫా పోయింది, బతుకమ్మ సీర పోయింది, గదే 2,000 పెన్షన్ అనుకుంటే 2 సార్లు ఎగ్గొట్టిండు అలా రేవంత్ రెడ్డి. అందుకే బుద్ధి చెప్పాలంటే ఏం కావాలి? కులం బంగారం. కులం బంగారం కాదు, మెడల పుస్తకాలకపోయే దండుపాలెం దాచి కాంగ్రెస్ వస్తా అంటుంది మా తమ్ముడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో అన్నకు ఒక 400 రూపాయలు పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతున్నారు. ఇలా ఉన్నది ఆ పరిస్థితి. అన్న తప్పు రేవంత్ రెడ్డి కాదు, మనదే. రేవంత్ రెడ్డి నిజాయితీగా చెప్పిండు. ఏం చెప్పిండు? వెనకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు. తెచ్చింది కదా. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా? మార్పు బాగుందా? మరి ధర్మారెడ్డి వద్దని ప్రకాష్ రెడ్డిని తెచ్చుకుంటారు. మంచిగా ధర్మరాజు అసలు ధర్మారెడ్డిని పక్కన పెట్టి భరించాలి. అందుకే ఓటేసేటప్పుడే ఆలోచించాలి. ఓటేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. వాడు చేతిలో 1000 రూపాయల నోటు పెట్టగానే ఆగం కావద్దు, రంగుల కల సినిమాలు పెట్టగానే ఆగం కావద్దు, అరిచేతుల స్వర్గంలో పెట్టగానే ఆగం కావద్దు. ఒక ఓటు తప్పు ఓటేస్తే, ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు బాధపడాలి. అదే వచ్చింది ఇవాళ పరిస్థితి. రైతు బంధు ఆగింది, మనకు రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి చక్కగా వస్తలేదు. ఆగమాగం జగన్నాథం అయింది పరిస్థితి. అందుకే ఎల్లుండి ఆగం కాకుండా పైసలు ఇస్తే తీసుకోండి. వాడు ప్రమాణం చేయమంటే చేయండి. మంచిగా ప్రమాణం చేయమంటాడు కాంగ్రెస్ ఉంటాడు. వాడు హుషారు వాడు లంగ పైసలు కదా ప్రమాణం చేయమంటాడు. మంచిగా చేయిదాపుడు ప్రమాణం చేయమంటాడు. దేవుడిని కూడా పటం కూడా పెడతాడు. పెట్టుంది మంచిగా చేయిదాపుడు. చేయిదాపి వాడు బయటకు ఏం చదువుమంటే చదువుడు. మనసులో మాత్రం తుప్పాలు అనుకోవాలి. మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. 11 తారీఖు ఏ గుర్తు కొట్టేయాలి? కారేనా? పక్కనా? కారు గుర్తు కొట్టేసి అంతా శైలి అవ్వట్లేదు. మామూలు కాదా?
ఆకలిస్తున్నాయి. ఇక్కడ ఎన్నుకున్న అక్క చెల్లెలు ఇక్కడ భోజనాలు రెడీ ఉన్నాయంటే ఏమో ఒకసారి గట్టిగా లగాయించా మాట్లాడు. చేయంటే మొండిసే కాదు, పిడికిలే పిడికిలి పిడికిలి పిడికిలి. పైన మామూలు కాదు, రాహుల్ ఎంటర్ప్రైజెస్ మీద కారు గుర్తుకే అందరినీ చూస్తున్న ఎన్నికలు లేవట్లేదు. ఆ పైన పిడికిలి పిడికిలి 2 పిడికిలు లేవట్లేదు సార్. 2 పిడికిల్లో అంబేద్కర్ దగ్గర అక్కడ నిజంగా ఆ ఎంకరణ వంట బ్లూ షర్ట్ ఏమైనా కనబడుతున్నావు కారు గుర్తుకే, కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం. ఇక్కడ తమ్ముడు రాకేష్ మీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి వచ్చి బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ కంపెనీ పథకాలు ఎక్కి 250 మందికి పథకాలు ఉద్యోగాలు ఇస్తున్నాడు రాకేష్. ఒక బంగారం వస్తుంది క్యాండిడేట్.